అలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేశాం. ఆడపిల్లలు బయట పోయినప్పుడు ధైర్యంగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే మగపిల్లలుంటే మగపిల్లలకైతే మీరు సైకిల్ కొనిస్తారు కానీ ఆడపిల్లలు కొనేరు. 8, 9, 10వ తరగతి చదివే పిల్లలందరికీ సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను సైకిళ్ళు ఇచ్చానంటే ధైర్యాన్ని పెంచడానికి ఇచ్చాను. ఆడబిడ్డలు ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్క మీరు చూడండి, ఇంట్లో వంట చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారో. మీరు నన్ను మర్చిపోయారు కానీ నేను చేసిన పనులు మాత్రం గుర్తుపెట్టుకోలేకపోయారు. ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యి, ఆ కట్టెల పొయ్యిలో వంట చేస్తే బయట వస్తే కళ్ళలో నీళ్లు, అంటే ఆ పొగ, కడుపులో మంట. ఆ రోజు నా తల్లిని చూసా, నా ఆడబిడ్డలు ఎవ్వరికీ కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఎవరు ఊహించిన సమయంలో దీపం కార్యక్రమం పెట్టి వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100% ఇచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు గ్రామాలకు వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు. మరుగుదొడ్లు ఉండేటివి కాదు. మరుగుదొడ్డి లేకుండా కొన్ని పల్లెటూరులో రోడ్డు మీద మరుగుపోతే చాలా ఎవరన్నా కానీ వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ లేకుంటే ఏదైనా కారు వస్తే ఆ లైట్లు వేసినప్పుడు కానీ ఎంత అవమానంగా ఫీల్ అయ్యాలంటే అంత అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటిది తెల్లవారితో మరుగుదొడ్డి పోతే సాయంత్రమే మళ్ళీ బయట పోవాలంటే అప్పుడు నేను ఆలోచించి ఆత్మ గౌరవం కింద ప్రతి ఒక్క మరుగుదొడ్డి కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ గౌరవాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న కూడా డాక్రా సంఘాలకు నేను మీకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశా. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే 10,000 కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చా. 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించా. ఇంకొక పక్క అన్న అమృతహస్తం కింద గర్భిణీ స్త్రీలకి బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చాం. నవజాతి శిశువులకు బేబీ కిట్లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, బాలామృతం ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చాం. కడాన కొన్ని ఇండ్లల్లో శ్రీమంతాలు చేయలేదంటే ప్రతి ఒక్క మహిళ కోరుకునే శ్రీమంతం కాబట్టి ఆ గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే సామూహిక శ్రీమంతాలు చేశాం. పెళ్లి కానుక కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోవాలి, తల్లి బిడ్డ అనుబంధాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం తీసుకొచ్చి స్కూల్లో మీకు కాళ్ళు గడిగి మీ యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నట్టుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదేం కొత్తగా ఇవన్నీ చేశాం. కానీ బ్రాడ్గా ఈరోజు ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే మొత్తం వైసీపీలో కీచకులు ఉన్నారు. ఆడవాళ్ళపైన వేధింపులు చేసిన 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఎంపీలు ఎమ్మెల్యేలు 408 కేసులు వీళ్ళపైన ఉన్నాయి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఇబ్బంది పడేది మహిళలే. మగవాళ్ళు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేయడం మీరే. నేను అప్పుడెందుకనేవాడిని, కేంద్ర ఆర్థిక మంత్రి కంటే మా ఆడబిడ్డ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అని. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. ఇచ్చిన 10,000ని ఎట్లా అడ్జస్ట్ చేయాలి, చదువుకి ఎంత ఖర్చు పెట్టాలి, నిత్యావసర వస్తువులకు ఎంత ఖర్చు పెట్టాలి, ఇంటి అద్దె చేయాలి, అన్నీ తెలిసి మీరు బ్యాలెన్స్ చేసుకొని చేస్తారు. కానీ ఈరోజు మీరు చూస్తే పెట్రోల్ డీజిల్ పెరిగింది, కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు, పంచదార కందిపప్పు డబల్ సెంచరీ కొట్టేస్తూ ఉంది, 200 రూపాయలు అయిపోతూ ఉంది. బియ్యం, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, మినప్పప్పు, లేకుంటే ఆలుగడ్డ, పాలు ఇన్ని కూడా పెరిగిపోయినాయి. ఈరోజు మీరు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మినిమం 40,000 రూపాయలు అదనంగా భారం మీ నెత్తిన